కరీంనగర్ జిల్లాలో శంకర్దాదా ఎంబీబీఎస్లు రెచ్చిపోతున్నారు. అయితే ఈ శంకర్దాదా ఎంబీబీఎస్లకు గుర్తుపట్టి వారిపై చర్యలు తీసుకోవడానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరపున డాక్టర్ బండారి రాజ్కుమార్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాడులు చేస్తున్నారు. ఈ దాడులలో ఎలాంటి ఫేక్ డాక్టర్లను గుర్తిస్తున్నారు? మనతో పాటు రాజ్కుమార్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఎలాంటి విద్యార్హత లేకున్నా కూడా వందల సంఖ్యలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫేక్ డాక్టర్లుగా చెలామణి అవుతూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న డాక్టర్లు ఎంతోమంది ఉన్నారు. అంటే ఇటీవల కాలంలో మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడులలో ఎలాంటి ఫేక్ డాక్టర్లను ఎక్కువగా గుర్తిస్తున్నారు? తెలంగాణ వైద్య మండలి చైర్మన్ డాక్టర్ మహేష్ గారి ఆదేశాల మేరకు ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తనిఖీలు మాత్రం విస్తృతంగా చేస్తున్నాము. ఫేక్ డాక్టర్స్ కానీ ఆర్ఎంపీ, పిఎంపీ ఏదైతే విద్యార్హత లేకుండా వైద్యం చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారో వారందరి మీద మేము ఎంక్వైరీ చేసుకుంటూ వాళ్ళని రైడ్స్ చేస్తూ వాళ్ళ మీద కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది. ఇందులో ఈ విద్యార్హత లేకుండా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే మాత్రం తెలంగాణ వైద్య మండలి ఊరుకోదు. తెలంగాణ వైద్య మండలి కింద మనకు సెక్షన్ 5434 కింద ఎన్ఎంసీ యాక్ట్ కింద కేసెస్ వాటి మీద బుక్ చేయడం జరుగుతుంది. ఏదైతే విద్యార్హత లేకుండా వైద్యం చేయడము, ఏదైతే ఫేక్ ఎంబీబీఎస్ డిగ్రీస్ పెట్టుకొని చేయడము, ఎవరైతే కొందరు ఓటీ టెక్నీషియన్స్, అనెస్థెటిస్ట్ లెక్క చేయడము, వీటన్నిటి మీద కూడా తెలంగాణ వైద్య మండలి మాత్రం నజర్ పెట్టింది. దాంట్లో ఖచ్చితంగా మేము టీమ్స్ లాగా విడిపోయి వాళ్ళందరి మీద కూడా మేము రైడ్స్ నిర్వహిస్తున్నాము. రైడ్స్ నిర్వహించి వాళ్ళ మీద కేసెస్ అయితే బుక్ చేస్తున్నాము. అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ శంకర్దాదా ఎంబీబీఎస్లు ఎక్కువ సంఖ్యలో యాంటీబయాటిక్స్ కానీ ఏదైతే అధిక డోసేజ్ కూడా ఇస్తున్నట్టుగా కూడా బట్టబయలుతున్న విషయం. అంటే దీనివల్ల ప్రజల ప్రాణాలకు కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. వీరిపై ఎలాంటి కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా ఏదైతే ఈ యాంటీబయాటిక్స్ కానీ స్టిరాయిడ్స్ కానీ ఏదైతే జబ్బుకు తగ్గ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మనము విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ పెరుగుతున్నది. స్టిరాయిడ్స్ వాడడం వల్ల లాంగ్ టర్మ్లో మనకు ఎఫెక్ట్ అవుతున్నది, బాడీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి. కాబట్టి వీళ్ళు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఏదైతే మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఎంబీబీఎస్ డిగ్రీ చదివి ఉండి తెలంగాణ వైద్య మండలిలో రిజిస్ట్రేషన్ అవి ఉండాలి. ఏ విద్యార్హత లేకుండా, ఎటువంటి రిజిస్ట్రేషన్స్ లేకుండా, ఎటువంటి పద్ధతులు చేసుకోకుండా ఎవరైతే వైద్యం చేస్తున్నారో వాళ్ళ మీద మాత్రం ఖచ్చితంగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసీ యాక్ట్ 3454 కింద కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది. దీని కింద టీఎంపీఆర్ యాక్ట్ కింద కూడా కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకు ఒక 1 year ఇంప్రిజ్మెంట్, 5 lakhs ఫైన్ అయితే ఇప్పటివరకు ఎన్ఎంసీలో ఉంది. దీన్ని పెంచే యోచనలలో తెలంగాణ వైద్య మండలి ఎన్ఎంసీకి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకా కొంచెం మనకు అధికారాలు వస్తే మాత్రం సీజ్ చేసే వరకు కూడా మేము తెలంగాణ వైద్య మండలి చేస్తుంది. అంటే ఈ ఎంబీబీఎస్ ప్రక్రియ అంతా కూడా చదివి ఉన్నత ఉద్యోగ అంటే ఇది విద్యను అభ్యసించి దీనికి ఒక పరిమితి అనేది అంటే ఒక కొలమానం ఉంటుంది. ఇది ఏది కూడా చేయకుండా అడ్డదారిలో ఈ ఫేక్ సర్టిఫికేట్లతో ఈ ఆసుపత్రులు నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వీరిని ఇప్పటివరకు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎంత మేరకు ఫేక్ డాక్టర్లను గుర్తించారు? తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మొత్తం విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా తెలంగాణ మొత్తంలో 400 పైచిలకు కేసెస్ నమోదు చేయడం జరిగింది. ఇందులో అన్క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారు, ఎవరైతే ఫేక్ డిగ్రీస్ పెట్టుకొని వైద్యం చేసే వాళ్ళు ఉన్నారు, ఇంకా అనెథికల్ ప్రాక్టీస్ చేసే హాస్పిటల్స్ కూడా నోటీస్ పంపించాము. ఇంకా ఉమ్మడి కరీంనగర్ అండ్ ఆదిలాబాద్ జిల్లాలో అయితే ఇప్పటివరకు 50 పైగా కేసులు బుక్ చేసినాము. ఇంకా 20-25 కేసెస్ కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇది కూడా త్వరలో మేము బుక్ చేస్తాము. ఇంకా ఈ ఒక 3-4 సంవత్సరాలలో ఇటువంటి నకిలీ వైద్యులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం మొత్తం కూడా నిర్మూలించడానికి తెలంగాణ వైద్య మండలి చైర్మన్ గారు మహేష్ గారు అందరికీ, మా మెడికల్ కౌన్సిల్ మెంబర్స్ కానీ లేకపోతే కోఆప్ట్ మెంబర్స్ కానీ, యాంటీ క్వాకరీ అండ్ లీగల్ సెల్ టీం వాళ్ళందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగానే విస్తృతంగా దాడులు మాత్రం నిర్వహిస్తున్నాము. మొన్న నిజామాబాద్లో చేశాము. అంతకుముందు ఖమ్మంలో 42 కేసెస్ బుక్ చేసాయి. ఉమ్మడి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఇది నడుస్తుంది. కేవలం కరీంనగర్, ఆదిలాబాద్లో కాకుండా కరీంనగర్లోనైతే ఇప్పటివరకు మేము 50 పైచీలకు అయితే కేసెస్ నమోదు చేశాము. థ్యాంక్ యూ సార్. మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ శంకర్దాదా ఎంబీబీఎస్లను పెద్ద సంఖ్యలో గుర్తిస్తున్నాము. వారిపై కఠిన చర్యలు తీసుకునే దిశగా కూడా తాము కృషి చేస్తున్నామని చెప్తున్నారు. ఇలాంటి ఫేక్ డాక్టర్లతో జాగ్రత్తగా ఉండాలంటూ కూడా వారు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ సుమన్తో శ్రీకాంత్, మైత్రి ఛానల్, కరీంనగర్.